హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఈ వీడియోలో అయితే మంచి న్యూ మోడల్, ట్రెండీ మోడల్ బ్లౌజ్ హ్యాండ్ మోడల్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇది అయితే చాలా ఈజీ స్టిచ్ చేసుకోవడానికి, టైలర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మంచి మోడల్ కాబట్టి మంచిగా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ మెథడ్ అసలు. స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీ అనమాట. ఈ విధంగా నేనైతే చూపిస్తున్నాను కదండి. చూపించిన విధంగా మనకి శారీలో బ్లౌజ్ అయినా పర్వాలేదు, లేదంటే శారీలో పీస్ అయినా మనం తీసుకొని ఇలా స్టిచ్ చేయొచ్చు అనమాట. నేనైతే శారీతో ఇచ్చే బ్లౌజ్ని అయితే తీసుకొని ఇలా స్టిచ్ చేశాను. నాకైతే కస్టమర్ వచ్చేసి ఈ మోడల్ అయితే అడిగారనమాట. ఈ మోడల్ని నేను చాలా ఈజీగా అయితే కుట్టేసి ఇచ్చేసాను అనమాట. చాలా సింపుల్. ఈ విధంగా నేనైతే నాకు ఆ మోడల్కి బ్లౌజ్కి కూడా సేమ్ లేస్ అయితే బ్లౌజ్తోనే వచ్చింది, శారీ లేస్. అలాగే బ్లౌజ్తో ఇంక లేస్ వచ్చింది కదా అని చెప్పేసి నేను కట్ చేయకుండా దాన్నే ఇంకా ఫోల్డ్ చేశాను అనమాట. మనం ఈ విధంగా క్లాత్ని అయితే 14 ఇంచెస్ లెంత్ ఉండేలాగా 2 మడతలు అయితే పెట్టుకోవాలి. దాన్ని మనం 7 ఇంచెస్కి మనం 4 ఫోల్డింగ్స్ అయితే రావాలన్నమాట. 4 మడతలు అయితే పెట్టుకోవాలి. అంటే 14ని మళ్ళీ 2 మడతలు పెట్టుకుంటే 7 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. మనకి వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ ఉండాలి. అలాగే పొడవు వచ్చేసి మనకి 14 ఇంచెస్ అయితే ఉండాలి. మీరు చూసినట్లయితే కింద అంచున్న వైపు అయితే మనం 7 ఇంచెస్కి తీసుకుంటాము. అదే పైన వైపు మనకి అది కుచీల దగ్గర వస్తుందన్నమాట. అంటే షోల్డర్స్ దగ్గర వస్తుంది. ఆ షోల్డర్ దగ్గర వచ్చిన దగ్గర మనం 4 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అవి 4 మడతల మీద పెట్టుకున్నాం కాబట్టి మనకి 2 హ్యాండ్స్కి కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం అది 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు 7 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. కింద నుంచి పై వరకు కూడా కొంచెం క్రాస్గా మనం మార్క్ చేసుకోవాలి. దానికి కొలతలు అంటూ ఏముండవండి. ఆ 2 లైన్స్ మనకి క్రాస్ అయ్యేలాగా కొంచెం క్రాస్గా లైన్ డ్రా చేసుకోవచ్చు. అలా డ్రా చేసుకొని దాన్ని ఇంకా ఏం లేకుండా ఈ రెండిట్లు కూడా 2 పీసెస్ అయితే మనం చేసుకోవాలి. ఈ విధంగా 2 పీసెస్ అయితే వచ్చాయి కదండి. ఇక్కడ నుంచి ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఇప్పుడైతే లేటెస్ట్ ట్రెండీ డిజైన్ అనమాట ఇది. ఇప్పుడు వచ్చిన శారీస్ అయితే టిష్యూ శారీస్ అని కూడా అంటున్నారు. అలాగే జిమ్మిచూ శారీస్ అని కూడా అంటున్నారు అనమాట. వీటికి ఈ మోడల్ అయితే చాలా బాగా సెట్ అయింది. మీరు కూడా ఈ విధంగా పెట్టి ట్రై చేయండి. ఈ విధంగా కింద లేస్ అయితే ఉంటుంది కదండి, ఆ లేస్ వైపు వదిలేసి సైడ్స్ మనం చిన్న చిన్న ప్రిల్స్ లాగా కుర్చీలు అయితే పెట్టుకోవాలి. ఈ సైడ్ ఆ సైడ్ కూడా 2 సైడ్స్ కూడా మనకి చిన్న చిన్న ప్రిల్స్ అయితే వస్తాయన్నమాట. కుర్చీలు వస్తాయి. అవి మనకి డిజైన్ లాగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. మనకి చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఆ విధంగా పెట్టిన తర్వాత నెక్స్ట్ కింద వైపు ఒకవైపు ఎలా అయితే పెడతామో రెండో సైడ్ కూడా మనకి కుర్చీలు అనేవి అదే విధంగా రావాలండి. రివర్స్ మనం పెట్టకూడదు. ఈ విధంగా మనం ఇందులో చూసుకున్నట్లయితే మంచిగా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే న్యూ మోడల్స్కి కొంచెం మనీ కూడా బాగానే ఇస్తారనమాట. ట్రెండీ మోడల్స్కి మనం ఎంత అడిగినా ఇస్తారు కాబట్టి సింపుల్గా ఉంటుంది. అలాగే మనకి కుట్టడానికి అయితే చాలా సింపుల్గా ఉంటుంది. చూడడానికి అయితే చాలా క్లాసీ లుక్ అయితే అవుతుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి ఓన్లీ పైన కుర్చీలు మాత్రమే పెట్టినట్లయితే కిందన హ్యాండ్ అంతా కనిపిస్తుంది కాబట్టి ఆ హ్యాండ్ కనిపించాలి అనుకునే వాళ్ళు ఆ విధంగా పెట్టేసుకోవచ్చండి. లేదు హ్యాండ్ కనిపించకూడదు అనుకుంటే మనం ఈ విధంగా కవర్ చేసుకోవచ్చు. నేను స్మాల్ హ్యాండ్ అయితే తీసుకున్నాను అనమాట. చిన్న సైజు హ్యాండ్ అనమాట. అది 6 ఇంచెస్ హైట్ పెట్టుకున్నాను. షార్ట్ హ్యాండ్స్ పెట్టుకొని దానిపైన ఇవి పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే మనం ఆ షార్ట్ హ్యాండ్కి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అటువైపు షోల్డర్ నుంచి మధ్యలో భాగం ఉంటుంది కదండి, అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఆ మార్క్ దగ్గర మనం కుర్చీలు అయితే ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ మార్క్ దగ్గరికి అవి ఎండ్ అయిపోవాలన్నమాట. మళ్ళీ ఇంకా ఈ మధ్యలో షోల్డర్ దగ్గర అయితే మనం మిగిలిపోయిన క్లాత్ని మనం కుర్చీలుగా పెట్టుకోవాలి. చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా అర్థమవుతుందండి. చూడండి, చాలా సింపుల్గా ఉంది. మళ్ళీ అటువైపు కూడా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడికి ఆ కుర్చీలు వచ్చేలాగా మనం దాన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీరు చూసినట్లయితే ఈ విధంగా మనకి కింద వైపు చంక భాగం వరకు కూడా మనకి కుర్చీలు అయితే వస్తాయన్నమాట. వేసుకొని చూసేటప్పుడు అక్కడ హ్యాండ్ చూసారా ఎంత బాగా అయితే వచ్చిందో. కింద హ్యాండ్ ఉండడం వల్ల మనకి హ్యాండ్స్ లేని ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. కొంతమందికి స్లీవ్లెస్ అయితే వేసుకోరు కదా. మనం ఇలా హ్యాండ్ ఎత్తేటప్పుడు కింద కనిపించకుండా ఉండాలి అంటే ఈ విధంగా స్మాల్ సైజ్ హ్యాండ్స్ అయితే పెట్టుకోవాలి.
నేనైతే ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అయితే ప్రిన్స్ కట్ అయితే తీసి పెట్టానమాట. ప్రిన్స్ కట్ పెట్టుకొని బ్యాక్ హుక్స్ అయితే పెట్టుకున్నాను. బ్యాక్ చాలా సింపుల్గా రౌండ్ నెక్ అయితే పెట్టానమాట. రౌండ్ నెక్కి మనం చక్కగా పైపింగ్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. కొంచెం బ్రాడ్ నెక్ పెట్టుకున్నట్లయితే అదే చాలా ఫ్యాషన్గా ఉంటుంది, అలాగే ట్రెండీగా కూడా ఉంటుంది. ఈ విధంగా నేను ఫ్రంట్ అయితే రౌండ్ నెక్ ఇచ్చేసి బ్రాడ్ నెక్ అయితే ఇచ్చానమాట. చాలా సింపుల్గా ఫ్రంట్ కూడా నేను రౌండ్ నెక్కే పెట్టాను, అలాగే బ్యాక్ కూడా రౌండ్ నెక్ పెట్టేశాను అనమాట. అలాగే మనం థ్రెడ్స్ పెట్టుకొని మంచిగా హ్యాంగింగ్స్ అనేవి మనం క్లాత్తో తయారు చేసినట్లయితే వీటికైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ క్లాత్కి అయితే చాలా మంచి ఫ్లవర్స్ అయితే చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం చాలా సింపుల్గా అండ్ రిచ్గా కూడా కనిపిస్తుంది అనమాట. చాలా రిచ్ లుక్ వస్తుంది, అలాగే క్లాసీ లుక్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం పెట్టుకున్నట్లయితే చూసారంటే పైపింగ్కి ఎలా అయితే వేస్తామో ఆ విధంగా మనం పైపింగ్ అయితే చేసుకోవాలి. లోపల కట్స్ కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి ఎలా కావాలంటే అలాగా క్లాత్ అయితే ఉంటుందన్నమాట. నేను పైపింగ్ థ్రెడ్ కూడా వేయకుండా పైపింగ్ చాలా సన్నగా వేస్తానండి. ఈ విధంగా మనం వేసుకున్నట్లయితే పైపింగ్ థ్రెడ్తో వేసినట్టే ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా అవసరం అనుకుంటే కింద కామెంట్ చేయండి, ఇంకోసారి ఆ వీడియో అయితే క్లియర్గా పెడతాను. ఈ విధంగా మీరు చూసినట్లయితే చూసారు కదా ఎంత సన్నగా ఉందో. దీనికి కాంబినేషన్ అంటే సిల్వర్ కలర్ అయితే నేను పైపింగ్ అయితే ఇచ్చాను అనమాట. ఎంత బాగుంది అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని. చాలా బాగా వచ్చింది ఆ మోడల్ అయితే. ఇప్పుడు ఈ ఫెస్టివ్ సీజన్లో అయితే ఇదైతే చాలా ట్రెండీగా ఉందండి ఈ శారీ అండ్ ఈ బ్లౌజెస్ అయితే. ఇందులో మంచి కలర్ మనం సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఈ మోడల్ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చేసినందుకు మీరు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఈ విధంగా చేయడానికి మళ్ళీ ఇంకొన్ని వీడియోస్ మీ అందరికీ అందించడానికి కూడా మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విధంగా మనం షోల్డర్ మధ్యలోని టక్స్ పెట్టుకొని ఆ టక్స్ నుంచి షోల్డర్ మధ్య భాగంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి మనము ఆ హ్యాండ్ అయితే అతికేసుకోవాలి. హ్యాండ్కి అయితే మనం ఆ కుర్చీలు ఉన్నది అతికేసుకున్నాం కాబట్టి ఆ రెండు కలిపి మనం ఈ హ్యాండ్కి అయితే అతుక్కోవాలి. చూడండి, మనం ఆ రివర్స్లో పెట్టుకోకూడదు. ఈ విధంగా మనం అవి కరెక్ట్గా చూసుకొని మనం ఫ్రంట్ వైపు లోతులు తీసుకుంటూ కూడా ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకోవాలి. చూసినట్లయితే చూడండి ఎంత బాగుందో. చూడడానికి చాలా సింపుల్ అనమాట. మనం ఎలాంటి లేసెస్ వేయక్కర్లేదు, ఎలాంటి వర్క్ చేయక్కర్లేదు. మనకి క్లాతులతో చాలా వర్క్స్ అయితే చేయమంటున్నారు, కానీ అవన్నిటికన్నా ఎంత సింపుల్గా ఎంత క్లాసీ లుక్ అయితే ఏది రాదండి. ఇలా హ్యాండ్ అండ్ ఫ్రంట్ భాగం అంతా కూడా అతికేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే అతికేసుకున్నాం కాబట్టి సైడ్లు కూడా మనం అతికేసుకోవాలన్నమాట. నడుము అండ్ హ్యాండ్స్ కూడా అతుక్కున్నట్లయితే హ్యాండ్ మోడల్ చూసారా ఎంత బాగా వచ్చిందో. మనకి ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ ఇచ్చాము, డీప్ నెక్ ఇచ్చామన్నమాట ఫ్రంట్. అలాగే బ్యాక్ కూడా డీప్ రౌండ్ నెక్ అయితే ఇచ్చామన్నమాట. చాలా బాగుంటుంది. బ్యాక్ హుక్స్ కాబట్టి చాలా ముందున ఫ్రంట్ కొంచెం ప్రిన్స్ కట్ పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ సైడ్ అయితే చాలా బాగుంటుంది. మీకైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, అలాగే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.